మీ కార్తీక్, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ చైనా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు గాంజోలో ఉన్నాము. గాంజోలో మొదటి రోజు హడావిడిగా జరిగింది. ఇది మొదటి రోజే. ఇక్కడి నుంచి నేను ఫస్ట్ టైం చైనీస్లో క్యాబ్ అయితే బుక్ చేసినాను. మీరు చూడొచ్చు, నేను ఆలీపే సెటప్ చేసుకున్నా కదా, ఆలీపే నుంచి డీడీ అని చెప్పేసి ఒక యాప్ ఉంది. ఆ యాప్ నుంచి నేను క్యాబ్ అయితే బుక్ చేసినాను. ఇక్కడ నాకు క్యాబ్ బుక్ చేసుకున్న దానికి ముందుగానే పే చేసేవాళ్ళం. మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ మొత్తం డిస్ప్లే ఏదైతే ఉందో ఇది మొత్తం చాలా డిఫరెంట్గా ఉంది. మనది ఉన్నట్టు ఏమాత్రం లేదు. ఆల్మోస్ట్ ఇంకా 3 నిమిషాల్లో డ్రైవర్ అయితే వస్తాడు. 0.6 కిలోమీటర్స్ అని చూపిస్తూ ఉంది. డ్రైవర్ వచ్చిన తర్వాత ఒక మార్కెట్కి అయితే వెళ్ళబోతా నేను. ఆ మార్కెట్కి వెళ్ళి ఏంటి మార్కెట్ ఎలా ఉంటుందో మొత్తం అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. 1 by 1 నేనైతే ఫుల్లీ ఎగ్జైటెడ్గా ఉన్నా ఎలా ఉంటుంది మార్కెట్ ఏంటని. పీపుల్ అంతా వస్తున్నారు, మాతో ఫోటోలు తీసుకున్నారు. ఒక్క సెకండ్గా ఉన్నట్టుండి మేమైతే ఇక్కడ ఫేమస్ సెలబ్రిటీలు అయితే అయిపోయినాం. చైనాలో వస్తున్నారు, హాయ్ చెప్తున్నారు, ఫోటోలు తీసుకున్నారు. మాకేం అర్థం కావట్లేదు, మొత్తం తిక్కమక్కగా ఉంది. సో పీపుల్ ఆర్ టేకింగ్ ఫోటో విత్ అస్నా. చైనాలో నేనైతే ఫేమస్ అయిపోయినానండి. చూడండి, అందరూ వచ్చి నాతో ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. ఒకరు ఇద్దరు కాదు, మీరు కూడా చూడొచ్చు ఫోటోలు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరూ మీతో ఒక ఫోటో కావాలా, ఒక సెల్ఫీ కావాలా. చేసిన క్యాబ్ అయితే వచ్చేసింది. చూడండి, ఇదే మాది 9737 అంట. సో లోపలికి అయితే వెళ్ళి కూర్చుందాం. హాయ్, బాయ్ బాయ్. మొదటిసారి చైనాలో అయితే క్యాబ్ ఎక్కుతున్నాం. దిస్ వాజ్ అవర్ ఫస్ట్ టైమ్ టు గోయింగ్ ఇన్ టు క్యాబ్ నా. హౌ యూ ఫీల్ దిస్ వన్? ఇట్ సీమ్స్ ఇఫ్ యూ హ్యావ్ యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ వెరీ ఈజీ నా. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇట్లా చాలా సీట్లు కూడా చాలా కంఫర్ట్ ఉంది. ఇక్కడ మొత్తం లెదర్తో వేసినట్టున్నారు. ఫుల్ కంఫర్టబుల్గా ఉంది. వాళ్ళకి స్క్రీన్ ఉంది. అయిపోయింది. ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చినాము. అక్కడ చూడండి, అది మీకు కనిపిస్తుంది కదా, రోడ్లని శుభ్రం చేసుకుంటున్నారు అలాంటి బండితో. చైనాలో రోడ్డుకి శుభ్రం చేసేదేంటో, రోడ్లు కూడా శుభ్రం చేసేదానికి ఒక బండి ఉంది. ఇప్పుడు మేము వచ్చిన స్ట్రీట్ అయితే ఇదే. చూడండి, మొత్తం మార్కెట్ ఏరియా. ఇప్పుడు వర్షాలు పడింది కాబట్టి మీకు లైట్ అక్కడక్కడ ఆకులు రాలిపోయినది కనిపిస్తుంది. లేకపోతే మొత్తం ఏం లేదు. సూన్ బస్సు కూడా ట్రై చేద్దాం. బస్సు పబ్లిక్ టాయిలెట్స్ ఉంటుంది అన్ని చోట్ల. అది రూట్ మ్యాప్ పెట్టేసి ఉంటారు. టాయిలెట్ ఉంది ఎక్కడ మనం వాడుకోవచ్చు అని చెప్పేసి ఉన్నాయి. సో మనమైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మార్కెట్లో ఏవో కందిపప్పులు, ఉద్దిపప్పులు, ఏవో పిచ్చి పిచ్చి పదార్థాలన్నీ అమ్ముతున్నారు. పిచ్చి పిచ్చి పదార్థాలు కాదులేండి, నేను అట్లా అన్నానని ఏమనుకోకండి. రేట్లు ఏమో పెట్టలేదు, కానీ వీళ్ళ భాషలో వాటి పేర్లు అయితే పెట్టినారు. చూడండి, నాకు నిజంగానే ఇవి ఏ మొక్కలు ఇక్కడ ఉన్నవి కొనుక్కోవాలంటే ఇదే మార్కెట్. ఈ మార్కెట్కి వచ్చి మొత్తం బల్క్గా ఒకేసారి కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. అన్ని మొక్కలు, చెడు వాసన వస్తూ ఉంది, కానీ మొక్కలు అన్నీ అవే ఉన్నాయి తిప్పించి మళ్ళిచ్చి. నాకేమో ఇందాక పువ్వులు ఉన్నాయి, ఇంకా అవన్నీ ఉన్నాయి. ఆయన నా కళ్ళే చూసా వెళ్తున్నాడు. ఆయన చూస్తున్నారు, మాడేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు కూడా తెలియట్లేదు. మొత్తం ఉందబ్బా, ఇదేదో ఎండబెట్టినారు. ఇవి మనం తినేకి నంచుకుంటాం కదా, అవి అనుకుంటా ఫ్రైలు. ఇంక ఇవన్నీ పుట్టబొడుగులు, ఏదో ఏర్లు, అర్థం కావట్లేదు. ఇది పురుగుల్లాగా ఉన్నాయి. అవేం పురుగులు ఏంటో మరి. ఉన్నాయా, మస్తు ఉన్నాయి. కానీ ఇక్కడ మాకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకలా ఉండే ఇప్పుడే ఈ బ్రిడ్జ్ అయితే దాటుకొని వచ్చాను. మేము అవతల సైడ్ ఇంతసేపు కూర్చొని ఉన్నాను. ఒక చెట్లు అవన్నీ ఉన్నాయి, బాగుంది ఆ ఏరియా. ఒక 1-2 అవర్స్ ఆ ఏరియాలో కూర్చొని ఇప్పుడే ఈ బ్రిడ్జ్ దాటుకొని యువతల పక్కకి అయితే వచ్చినాయి. ఇక్కడ ఒక మంచి వ్యూ ఉంది, చూపిస్తా చూడండి. సిటీ మధ్యలో నీళ్ళు, ఈ చెట్లు ఇండియాలో కూడా ఉంటాయి ఈ చెట్లు. సో అట్లా మారుతున్నాయి అనుకోండి. ఇక్కడ క్యూఆర్ స్కానర్లు ఉన్నాయి, చూసినారా? ఈ స్కానర్ని మీ ఆలీపే నుంచి స్కాన్ చేసేసి మీరు తీసుకెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. అండ్ ఇవైతే ఎల్లో కలర్లో ఉన్నాయి, చూసినారు? దీంతో అయితే వీచాట్ నుంచి అయితే స్కాన్ చేయాలా. వీచాట్ నుంచి స్కాన్ చేసి మీరు ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ డ్రాప్ చేసేయండి. మిగతావన్నీ వాళ్ళు చూసుకుంటారు. రిమైనింగ్ అంతా వేరే యాప్స్, దీనికన్నీ వేరే యాప్. కలర్లు బట్టి యాప్లు మారుతూ ఉంటున్నారు కాబట్టి ఐలాండ్ అంటున్నా. ఏరియా మొత్తం చూడండి, చాలా బాగుంది. మెక్డానల్డ్స్ ఉంది స్టార్టింగ్లోనే, మెక్డానల్డ్స్ ఉంది ఏరియా స్టార్టింగ్లోనే. బాగుంది ఏరియా, కూల్గా చెట్లు ఉన్నాయి, మంచి మంచి కట్టడాలు ఉన్నాయి. అందరు చేపలు పడుతున్నారు, చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బాగుంది అయ్యా ఐలాండ్. లోపలికి వెళ్ళి ఐలాండ్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటుంది ఏం కథ అని చెప్పి. చైనీస్లో ఒక పదం అయితే నేర్చుకున్నాను. హాయ్ అని చెప్పేదానికి నిహావ్ అనాలంట. నిహావ్ అనాలో ఇంకేమనాలో అర్థం కావట్లేదు. హాయ్ అని చెప్పేదానికి నిహావ్ అంటే అదొక పదం అంట చైనీస్లో. బాగుంది పదాలు. అండ్ ఇక్కడ ఫుల్గా జనాలు అయితే ఉన్నారు లోపలికి వెళ్ళేదానికి. కొంతమంది బయట నుంచి ఫోటోలు తిప్పుకుంటున్నారు, కొంతమంది లోపలికి వెళ్తున్నారు. ఆర్ట్ మూవ్మెంట్ అంట, మనకు భాష రాలేదు, అదొక్కటే కానీ
అందరూ కెమెరాలు పెట్టుకొని రెడీగా ఉన్నారు ఫోటోలు తిప్పుకునేదానికి. మంచిగా ఫోటోలు తిప్పుతున్నారు. అండ్ ఏరియా చూడండి, సడన్గా ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. అయితే చెట్లు అయితే ఫుల్గా ఉంది, ఒక మంచి వైబ్ అయితే వస్తుంది. బాగుంది కదా ఏరియా మొత్తం. ఎంతమంది ఉన్నారు చూడండి, ఆడు చూడండి ఎంతమంది పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని వ్లాగ్ చేస్తున్న వాళ్ళు, కెమెరా పెట్టుకొని తీసుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఏరియా మొత్తం మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అనుకుంటా. ఇక్కడ చాలా మంది జనాలు అయితే వస్తున్నారు. అండ్ మనం ఇలా వెళ్దాం, చాలా మంది తీసుకుంటున్నారు. వాడెవడో ఫోటోగ్రాఫర్ని వ్లాగ్ చేస్తాం.